సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన. ఒకటి, రెండు, చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా. అవును, అప్పట్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఇసొంటి ఫేక్ ప్రచారం చేసేటోళ్ళని దొరకబట్టిండ్రు. వాళ్ళు ఇంకోసారి ఉద్దర ప్రచారాలు చేయకుండా వాతలు పెట్టుండ్రు అన్నట్టు కోరిండ్రు. ఆగో అదే ముచ్చట్ను చెప్పిండు. మీ పార్టీలో కుమ్ములాటలున్నాయి, ఒకళ్ళు ఎడ్డమంటే ఇంకొకళ్ళు తెడ్డమన్నట్టున్నదట కదా మీ పార్టీలా అని విలేకరు అడిగితే దానికి ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను, డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. ఇట్లా చెప్పినాక ఇంకో మాట ఉంటుందా? కుండ బద్దలు కొట్టినట్టు కుల్లం కుల్లా చెప్పిండు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఇందులోనే ఉంటా కూడా. కేసీఆర్ చెప్పిన మాట జవదాటను. కేసీఆర్ ఏది చెప్పినా చేస్తా, పార్టీ పగ్గాలు ఎవ్వలకిచ్చినా వాళ్ళు చెప్పినట్టు చేస్తా తప్ప ఇంకో మాట లేదు అని ఖరాఖండిగా చెప్పిండు. మరి ఇప్పటికైనా హరీష్ రావు చెప్పింది చెవులకు ఎక్కించుకొని ట్రోలింగ్లు, ఫేక్ వార్తలు రాసుడు బంద్ పెడతారో లేకుంటే ఉద్దర విశ్లేషణలు చేస్తారో చూడాలిగా.